अपना అంటే మన, పరాయ అంటే బయట వాళ్ళు. సృజనాత్మకత నెక్స్ట్ పేజ్. చిత్ర को देखकर छोटे छोटे शब्द लिखिए. ఇక్కడ కేవలం శబ్ద మాత్రమే రాయమన్నారు. ఇక్కడ పిక్చర్ లో చూసి మీకు ఏమేమి కనిపిస్తుందో రాయాలి. లడ్కా అబ్బాయి, ఆశిష్ అంటే ఈయన కాళ్ళకు మొక్కుతుంటే ఈయన ఆశీర్వాదం ఇస్తున్నారు కనుక ఆశిష్. చరణ్ పాదాలు. రాస్తా దారి. అంధా అంటే గుడ్డి వ్యక్తి. అంధ అంటే కళ్ళు కనిపించని వ్యక్తి. परियोजना कार्य प्रोजेक्ट वर्क अनమాట. कुछ నీతి వాక్యోं का संकलन कीजिए. కొన్ని నీతి వాక్యాలు ఏమన్నా సేకరించి రాయండి. మీకు తెలిస్తే రాయండి, తెలియకపోతే గనక హిందీ డిక్షనరీలో లాస్ట్ లో ఉంటాయి చూడండి. అప్పుడు కూడా రాకపోతే మీరు నాకు మెసేజ్ చేయండి, నేను మళ్ళీ ఒక వీడియో పెడతాను. అనువాద కీజియే ట్రాన్స్లేట్ చేయాలి. అది హిందీ నుంచి ఇంగ్లీష్ లోనే చేయొచ్చు, లేదంటే తెలుగులో రాయొచ్చు. నేను మీకు రెండు కూడా చెప్తాను. లకడ్హారా లక్డియా కాటతా హై. కట్టెలు నరుకువాడు కట్టెలు నరుకుతాడు. జంగల్ మే అనేక జీవ జంతు రహతే హై. అడవిలో అనేక జంతు జీవములు ఉంటాయి ఉండును. నది మే మछलियां रहती है. నదిలో చేపలు ఉండును. సోనా బహుత్ మహంగా హై. బంగారం చాలా ప్రియము. కొన్ని ప్లేస్ లో చాలా పిరము అని కూడా అంటారు. తర్వాత బడోంకో ప్రణాం కర్నా చాహే. పెద్దలకు నమస్కరించాలి. ఇంగ్లీష్ లో చూడండి. The woodcutter cuts wood. Many animals live in the forest. Fishes live in the river. Gold is very expensive. We should wish our elders. మీకు నచ్చినవి మీరు రాసుకోండి. తర్వాతది వ్యాకరణం. నౌన్ అంటే మీకు తెలుసు కదమ్మా. నౌన్ ఇంగ్లీష్ లో నౌన్ తెలుసు కదా, అదే ఇప్పుడు మనం చూస్తాం. వ్యాకరణం తోత, రాణి, బిల్లి, దూద్, ఇవన్నీ పేరుకి సంబంధించినవి కదా. తర్వాత చూడండి, లక్డీ, బూఢా, మోర్, ఇవన్నీ కూడా పేర్లే. పరిభాష కిసి వ్యక్తి, స్థాన్, గుణ్ యా వస్తు కే నామ్ కో సంజ్ఞా కహతే హై. ఏదైనా ఒక వ్యక్తి లేదా స్థానము, గుణము, వస్తువు, వాటి అన్నింటి పేర్లుని మనం సంజ్ఞ అంటాం. అంటే మనం దేనినైతే పిలుస్తామో, దేని గురించి అయితే మాట్లాడతామో అదంతా కూడా సంజ్ఞ. సింపుల్ గా చెప్పాలంటే ఉదాహరణకు చూడండి, మోహన్ ఇది అబ్బాయి పేరు. లడ్కా అబ్బాయి పేరు మనకు తెలీదు, అబ్బాయి అంతే. ఢిల్లీ ఇది ప్లేస్. పానీ వాటర్. మేజ్ టేబుల్. ధర్మము అంతే. ఇలా వీటిని సంజ్ఞ అని అంటారు. అయితే కింద ఏమిచ్చారు, ఇచ్చిన సెంటెన్స్ లో సంజ్ఞా శబ్ద ఏదో మనం అండర్లైన్ చేయాలన్నమాట. నిమ్నలిఖిత వాక్యోं में సంజ్ఞా శబ్దों को पहचान कर लिखिए. ఇచ్చిన సెంటెన్స్ లో సంజ్ఞా శబ్ద ఏదో మనం గుర్తించి ఇక్కడ రాయాలి. మైదాన్ మే ఘోడా హై. మైదాన్ అంటే గ్రౌండ్, ఘోడా అంటే గుర్రం. ఇక్కడ రాయాలి మీరు. దీపా గాతి హే. అమ్మాయి పేరు దీప. ఆమె ఏం చేస్తుందట, పాటలు బాగా పాడుతుందట. వే విజయవాడ మే రహతే హే. వాళ్ళు ఎక్కడుంటారు, విజయవాడలో ఉంటారు. ఇది స్థానం, అందుకని ఇది మీరు అండర్లైన్ చేసి ఇక్కడ రాయండి. హిందీ సరళ భాష హే. భాష అనేది కూడా నౌనే. హిందీ అంటే మనం నేర్చుకునే హిందీ భాష అన్నమాట. ఈ రెండు ఇక్కడ రాయండి. नीचे दिए गए वाक्यों में संज्ञा शब्दों को రేఖాంకిత్ కీజియే. ఎగ్జామ్ లో కూడా మనకి ఇలాగే ఇస్తారమ్మా. ఇచ్చిన వాటిలో సంజ్ఞా శబ్ద ఏదో మనం అండర్లైన్ చేయాలి. వహ్ జంగల్ మే లక్డియా కాటతా థా. ఆయన అడవిలోని కట్టెలు కొట్టుకుంటూ ఉండేవారు. జంగల్, లక్డియా ఇక్కడ రాయాలి. నదీకి దేవి జల్ సే బాహర్ ఆయి.
నది దేవత వాటర్లోంచి బయటకు వచ్చారు. నది, దేవి, జల్ ఈ మూడు కూడా సంజ్ఞానే. రాయండి. యహ్ మేరీ కుల్హాడి నహీ హే. ఇది ఎవరు చెప్పారు? ఆయన చెప్పారు కదా, కుల్హాడి గొడ్డలి. ఇక్కడ రాయండి అమ్మా. ఏక్ లకడ్హారా వన్ మే గయా. కట్టెలు కొట్టుకున్న ఆయన అడవిలోనికి వెళ్ళారట. లకడ్హారా ఇక్కడ రాయాలి. దేవి కో ఉస్ పర్ దయా ఆయి. దయా, దేవి ఈ రెండు కూడా సంజ్ఞా శబ్దే. అవి ఇక్కడ రాయాలి. అయిపోయింది పిల్లలు పాఠం. ఇక్కడ ఈ లెసన్ అంతా క్లియర్గా వింటే ఈ మూడు కూడా మీకు చెప్పడం వచ్చేస్తుంది కనుక నేను టిక్ పెట్టాను ఇక్కడ. ఇక్కడతో మీ లెసన్ అయిపోయింది. చాలామంది పిల్లలకి ప్లేలిస్ట్ ఎలా చూడాలో తెలియడం లేదంట. ఒకసారి మీకు చూపిస్తాను ప్లేలిస్ట్ ఎలా చూడాలో. యూట్యూబ్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఆల్ పర్పస్ ఛానల్ అని టైప్ చేయండి అమ్మా. ఆల్ కనిపిస్తుందా పిల్లలు? ఆల్ పర్పస్ ఛానల్ అని టైప్ చేస్తే ఇది మన ఛానల్ లోగో. చూసారు కదా, ఇది మన ఛానల్ లోగో. దీన్ని టచ్ చేస్తే మనం లిస్ట్లోకి వెళ్ళిపోతాం. ఇక్కడ పైన చూడండి ప్లేలిస్ట్ అని ఉంది కదా, ఇక్కడ మనం సెలెక్ట్ చేయాలి. దీన్ని సెలెక్ట్ చేస్తే పెట్టిన వీడియోస్ అన్నీ ఉంటాయి. 6th క్లాస్ తెలుగు, 7th క్లాస్ తెలుగు, న్యూ 7th క్లాస్ హిందీ. ఇక్కడ చూస్తే 7th క్లాస్ లెసన్స్ అన్నీ వస్తాయి. ప్రతి లెసన్ క్లియర్గా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మీనింగ్స్ కూడా నేను పెట్టాను. ఇవన్నీ వరుసగా నేను పెట్టాను. జాగ్రత్తగా చూసుకుని చదవండి. నేను చాలా క్లియర్గా చెప్తున్నానమ్మా. టైం ఎక్కువ తీసుకున్నా సరే క్లియర్గా చెప్తున్నాను, చదవండి. తెలిసింది కదా పిల్లలు? అలాగే 6th క్లాస్ కావాలన్నా ఏది కావాలన్నా ఓపెన్ చేస్తే మొత్తం లెసన్స్ అన్నీ వస్తాయి. 6th క్లాస్ టెక్స్ట్ బుక్ కూడా మారింది. చూడండి, ఇది చూడండి 6th క్లాస్ హిందీ న్యూ టెక్స్ట్ బుక్. ఇది కూడా నొక్కితే 6th క్లాస్ అన్నీ వస్తాయి. హిందీ లెసన్స్ అన్నీ వస్తాయి. ఇవి మీ ఇంట్లో చెల్లు తమ్ముళ్ళు ఎవరన్నా ఉంటే మీ బంధువులు వాళ్ళకు కూడా షేర్ చేయండి. సరేనా పిల్లలు? ఇది మీకు నచ్చితే చూడండి, లేకపోతే మీకు ప్లేలిస్ట్ చూడడం వచ్చేస్తే కనుక స్కిప్ చేసేయండి. ఎలా ఉంది పిల్లలు? పాఠం అర్థమైందా? నచ్చిందా? ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఈ లెసన్కి సంబంధించి మీనింగ్స్, క్వశ్చన్ ఆన్సర్స్ చెప్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాగా చదువుకున్నమ్మా.